నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్. మీ ఈహా టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. నేను మ్యారేజ్ విషయంలో ఇంతకు ముందు కూడా కొన్ని ప్రోగ్రాములు చేశాను. ఇప్పుడు ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనది మ్యారేజ్ డేట్. మ్యారేజ్ డేట్ అనేది చాలా చాలా ముఖ్యం. మనకి అనాదిగా మనం ముఖ్యంగా వివాహ తేదీలు అనేది మనకి పంచాంగం ప్రకారంగా ముహూర్తం చూసుకుంటాం. ముహూర్తం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ముహూర్తంతో ఆ అబ్బాయి నక్షత్రానికి అమ్మాయి నక్షత్రానికి ఆ వివాహం యొక్క ముహూర్తం బాగా ఉండాలని చూసుకుంటాం. కానీ ఇన్ని ముహూర్తాలు చూసిన తర్వాత కూడా సో మెనీ ప్రాబ్లమ్స్ కోర్టులో చాలా ఉంటున్నాయి. పోలీస్ కేసులు చాలా అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? నేను నా 42 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ ముహూర్తంతో పాటు మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మ్యారేజ్ డేట్, ముహూర్తం చాలా ముఖ్యం. మనకి తల్లి లాంటిది, జ్యోతిష్యము తల్లి లాంటిది. ప్లస్ దాంతోపాటు మ్యారేజ్ డేట్ అంటే న్యూమరాలజీ కూడా ముఖ్యం. అంటే జ్యోతిష ప్రకారంగా చూడాలి, న్యూమరాలజీ ప్రకారంగా చూడాలి. ఎప్పుడైతే డేటా అంటే వాళ్ళిద్దరికీ నక్షత్రాల ప్రకారంగా ముహూర్తం కుదురుతుందో, ఆ కుదిరిన ముహూర్తం బాయ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఉండాలి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి అమ్మాయి, ఇది ఓన్లీ ఈ పంచాంగం చూసేవాళ్ళు ఎవరు కూడా ఇవి న్యూమరాలజీ ప్రకారంగా డేటు చూడరండి. నేను అన్ని ఊళ్ళు తిరిగి విజయవాడ, ఒంగోలు, విశాఖపట్నం, మచిలీపట్నం, నర్సాపూర్ ఇలాంటి చోట్ల చాలామందికి నేను న్యూమరాలజీ మీద జ్యోతిష్యానికి సంబంధించి క్లాసులు చెప్పడం జరిగింది. నేను చాలామందికి ఆర్టికల్స్ కూడా సాక్షి పేపర్లో 5.5 years సాక్షి ఆర్టికల్స్ కూడా రాశాను. దీనికి ఈ మ్యారేజ్ డేట్ ముహూర్తంతో పాటుగా మ్యారేజ్ డేట్లు చాలా చాలా ముఖ్యం. ఎంత మంచి మ్యారేజ్ చేసినా కూడా, మంచి ముహూర్తం చూసినా కూడా సో మెనీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చిల్డ్రన్ ప్రాబ్లం వస్తుంది, ప్లస్ అబార్షన్స్ వస్తున్నాయి, మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ పుడుతున్నారు, ప్లస్ చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఎంప్లాయ్మెంట్, ఇది ముఖ్యంగా మీరు అబ్బాయి జాతకం ఎలా ఉన్నా, అమ్మాయి జాతకం ఎలా ఉన్నా, మ్యారేజ్ డేటు ఈ ముహూర్తం వీళ్ళిద్దరి జాతకాలు కలిపి ఒక జాతకం ఏర్పడుతుంది. ఈ జాతకం ప్రకారంగానే, మ్యారేజ్ ముహూర్తం ప్రకారంగానే, మ్యారేజ్ డేట్ ప్రకారంగానే అబ్బాయి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, ప్రొఫెషనల్ స్టేటస్ కానీ, సోషల్ స్టేటస్ కానీ ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. అందువల్ల నేను చేసిన రీసెర్చ్లో ఏంటంటే, ఈ మ్యారేజ్ డేట్లు ముఖ్యంగా 4, 13, 22, 31 ఏ నెలలో అయినా వీటిని అవాయిడ్ చేయటం చాలా మంచిది. 4, 13, 22, 31 ఇలాంటి డేట్లు చేసుకోవటం వల్ల కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మనస్పర్ధలు, ఇద్దరు అబ్బాయి మంచివాడే, అమ్మాయి మంచిదే, కానీ బికాజ్ ఆఫ్ దిస్ డేట్ కొన్ని ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. అంటే అందరికీ కాదండి, ఎవ్రీ లా హ్యాజ్ ఇట్స్ ఓన్ ఎక్సెప్షన్స్. అంటే ఎవరన్నా వచ్చి అడగొచ్చు, నేను 4వ తారీఖు తెచ్చుకున్నాను చాలా బాగుంది కదా అని. బాగానే ఉంటుందండి. కొన్ని విషయాలు మనం బయటికి చెప్పుకోలేము. సపోజ్ ఒక అబ్బాయికి ప్రమోషన్ మీద చాలా టాలెంటెడ్ ఉంటాడు, కానీ ప్రమోషన్ ఏదో సంబంధి బ్యాంక్స్లో ఉన్న క్లర్క్లు నేను చూశాను. ఈ బ్యాంక్ ఆఫీసర్ అయిపోతాడితే ఎక్కడో పక్క రాష్ట్రంలోనూ, నార్త్ ఇండియాలోనూ వేస్తారని ఎగ్జామ్స్ రాయకుండా క్లర్క్గానే ఉండిపోతుంటారు. బికాస్ దాని ఎఫెక్ట్ ఇది కూడా ఉంటుంది. ఆయన చెప్పొచ్చు, నా ఫ్యామిలీలో బాగానే ఉంది కదండి అని. కానీ కొన్ని మనకు చెప్పుకోలేనివి, మనకు ఊహించని కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. అలాగే 8, 17, 26 తారీఖులు కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయండి. అందువల్ల వీటిని బర్త్ డేట్ కానీ మొత్తం డేట్, ఇవాళ డేట్ అంతా, ఇవాళ డేటు సపోజ్ 27/5/2024 అంటే ఇవాళ డేటు 9, ఈ మొత్తం కూడితే 9, 14, 16, 18, 4, 22 అంటే 2 + 2 4. ఈ డేటు కూడా, ఈ 9వ డేటు బాగా ఉంది కదా అని అనుకున్నా కూడా మొత్తం కూడినా కూడా 4 నెంబర్ వస్తుంది. ఇలాంటి నెంబర్ని అవాయిడ్ చేయటం, ఈ అవాయిడ్ చేయగలిగితే ముహూర్తాలు దొరకవు కదా. నేను చాలామంది బ్రాహ్మిన్స్ నన్ను చాలామంది అడిగారు. అలా ఒక నెల రోజులు 15 రోజులు లేట్ అయినా
వీటికి అవాయిడ్ చేసుకుంటూ మంచి డేట్లో చేసుకోగలిగితే బాగా ఉంటుంది. ఇది లైఫ్ మీద చాలా ఉంటుంది. ఇంకొకటి 5, 14, 23 తేదీలు కూడా ఇది అంత పెద్ద ఎఫెక్ట్ ఉండదు, కానీ ఇది కూడా అవాయిడ్ చేయగలిగితే చాలా చాలా బాగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే నేను కంక్లూజన్గా చెప్పేది ఏంటంటే మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మ్యారేజ్ డేట్లో ముహూర్తము చూసుకుంటామండి. ముహూర్తంలో అంశలో చూసుకుంటాం, కానీ నవాంశలో చూడటం లేదు. నవాంశలో ముహూర్తం కూడా చూసుకోవాలి. ఈ అంశలో ఉన్న ఓన్లీ అంశలోనే లగ్నం చూసుకుంటాం, నవాంశలో లగ్నం చూడటం లేదండి. నవాంశలో కూడా లగ్నం చూడాలి. ఇది అంశ అంటే జ్యోతిషం ప్రకారం లగ్నం. ఈ లగ్నముతో పాటుగా మ్యారేజ్, ఈ లగ్నం ఏంటి, ఇది అబ్బాయి యొక్క నక్షత్రం అమ్మాయి యొక్క నక్షత్రాన్ని చూస్తాం. ఈ ముహూర్తం అది కూడా ఈ బాయ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్కి కూడా కంపాటబిలిటీ గల డేట్ కూడా, అంటే ముహూర్తంతో పాటుగా నక్షత్రంతో పాటుగా డేట్ కూడా కంపాటబిలిటీ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఇది కొంచెం కష్టం. అందువల్ల ఎప్పుడైతే వీళ్ళిద్దరికీ నక్షత్రాలు కలిసినాయో ఆ డేటులు మాత్రం 4, 13, 22, 31 అవాయిడ్ చేయగలిగితే బాగా ఉంటుంది. 8, 17, 26 ఈ డేట్లు కనుక అవాయిడ్ చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. నాట్ ఓన్లీ ఆ ఫ్యామిలీ డెవలప్మెంట్, కొంతమంది మంచి డేట్లో చేసుకునే వాళ్ళు చిన్న వాళ్ళ ఫ్యామిలీ అయినా సరే వాళ్ళు చాలా అద్భుతమైన స్టేజ్కి వెళ్ళిపోతుంటారండి. అలా ఈ తర్వాత 5, 14, 23 ఈ మొత్తం డేట్లు కూడినా కూడా టోటల్ చేస్తే 4, 5, 8 ఈ 3 డేట్లు వచ్చి అవాయిడ్ చేయగలిగితే చాలా బాగా ఉంటుంది. సపోజ్ ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు మా అబ్బాయికి అప్పుడు 8వ తారీఖు చేసామండి, లేకపోతే 4వ తారీఖు చేసామండి అని అనుకోవచ్చు. ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇస్ దేర్, ఫర్ ఎవ్రీ డిసీజ్ మెడిసిన్ ఇస్ దేర్. ఎవరైనా కానీ ఈ డేటుల్లో చేసుకొని ఉంటే బాధపడాల్సిన అవసరం ఏమి లేదండి. వీళ్ళకి మరుమాంగళ్యం మళ్ళీ మంచి లగ్నం చూసుకొని చేసుకోవటం, కానీ మరుమాంగళ్యం ఏదన్నా దేవాలయాల్లో తిరుపతి ఇదివరకు నా చిన్నతనంలో మ్యారేజ్ కాగానే మ్యారేజ్లో ఏమైనా దోషాలు ఉన్నాయేమోనని పసుపు బట్టలతోనే తిరుపతి తీసుకెళ్ళి మళ్ళీ దేవుడి కళ్యాణం చేయించేవాళ్ళు. ఇప్పుడు నవేడేస్ బిజీ లైఫ్ కాబట్టి ఇప్పుడు ఎవరు ఉండలేదు. అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు, రాత్రి 9 చేసుకుంటాడు, అలాగే ఉన్న 4 అమెరికా ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాడు. అందువల్ల ఇప్పుడు కుదరట్లేదు. కాబట్టి ఎవరన్నా ఈ డేటులో చేసుకుంటే శ్రీశైలము కానీ, శ్రీకాళహస్తి కానీ, తిరుపతి కానీ, లేకపోతే కాకినాడ లాగా ఉంటే అక్కడ మురుముళ్ళ కానీ, లేకపోతే రాజమండ్రిలో ఎన్ని శివ టెంపుల్లో కానీ, విష్ణు టెంపుల్లో కానీ, శివ టెంపుల్లో అయితే శివ కళ్యాణం ఆర్ పార్వతీ కళ్యాణం అని చేస్తారు. కొన్ని చోట్ల నిత్య కళ్యాణం ఉంటుంది. ఇప్పుడు శ్రీశైలంలో నిత్య కళ్యాణం ఉంటుంది, శ్రీకాళహస్తిలో నిత్య కళ్యాణం ఉంటుంది, తిరుపతిలో నిత్య కళ్యాణం ఉంటుంది, కాకినాడ దగ్గర మురుముడలో నిత్య కళ్యాణం. ఇలా కొన్ని టెంపుల్స్లో మనకు విశాఖపట్నంలో సింహాచలంలో నిత్య కళ్యాణం ఉంటుంది. ఇలాంటి నిత్య కళ్యాణం చేసే చోట ఈ వధువరులు ఇద్దరినీ కలుపుకొని కళ్యాణం చేయించుకుంటే అది చాలా వరకు రెమెడీ ఉంటుంది. ఫర్ ఎవ్రీ ప్రాబ్లం రెమెడీ ఈజ్ దేర్. అలా కాకుండా శక్తి ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరు మళ్ళీ మంచి ముహూర్తం పెట్టించుకొని, మంచి ముహూర్తం ఈ డేట్లు అవాయిడ్ చేస్తూ, ఒకవేళ ఈ డేట్లో చేస్తే మంచి ముహూర్తం పెట్టుకొని వీళ్ళు మరుమాంగళ్యములాగా ఏదన్నా దేవాలయ శ్రీశైలం అలాంటి పుణ్యక్షేత్రాల్లో సత్వం తీసుకొని అక్కడ మళ్ళీ మ్యారేజ్ చేయించుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. మంచి డేటు, మంచి ముహూర్తంతో పాటు మంచి డేటు చేసుకోవటం వల్ల వాళ్ళ ఫ్యామిలీ డెవలప్మెంట్ ఉంటుంది, మంచి సంతానం కలుగుతుంది, సంతానం కూడా డెవలప్ అవుతుంది. కొంతమంది నేను చూశాను మా ఆఫీస్లో, ప్యూన్ కొడుకు కూతురు, కొడుకు అమెరికాలో, అమ్మాయి కూతురు అమెరికాలో. ఈ మన పెద్ద ఆఫీసర్లు ఇండియాలో ఉంటారు. వీళ్ళు ప్యూన్లు మాత్రం మా కోడలు ప్రసవించిందని, మా కూతురు ప్రసవించిందని అమెరికా అటు ఇటు తిరుగుతుంటాడు. ఒక ప్యూన్ అయితే స్విట్జర్లాండ్, భూతల స్వర్గం, వాళ్ళ అబ్బాయి స్విట్జర్లాండ్లో ఉన్నారు. వాళ్ళు బికాస్ ఆఫ్ దేర్ మ్యారేజ్ డేట్ చాలా చాలా ముఖ్యం. అందరూ ముహూర్తమే చూసుకుంటారు. ముహూర్తం ఈజ్ కరెక్ట్, కానీ దానికి అడ్వాన్స్డ్గా మ్యారేజ్ డేట్ కూడా బాగా చేసుకోగలిగితే బాగా ఉంటుంది. ఒకవేళ మ్యారేజ్ డేట్ పొరపాటున చేసుకున్నా
ఫర్ ఎవ్రీ ప్రాబ్లం సొల్యూషన్ ఇస్ దేర్. మళ్ళీ ఇప్పుడు కూడా మంచి ముహూర్తాలు చూసుకొని మంచి టైంలో ఇద్దరికి ముహూర్తంతో పాటు డేటు కూడా చూసుకొని మాంగళ్యం లాగా ఈ తాలిబొట్టు కొత్త తాలిబొట్టు తీసుకొని ఈ తాలిబొట్టుని ఏదైనా వేరే వాటికి ఉపయోగించుకొని ఇలా మ్యారేజ్ చేసుకోగలిగితే సంతానం చాలా బాగా ఉంటుంది. సంతానం కలిగిన వాళ్ళకి సంతానం కలుగుతుంది, ప్రమోషన్ రాని వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది, ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది, సంఘంలో గౌరవం ఉంటుంది, అన్నీ లైఫ్లో చాలా మంచి అచీవ్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా భార్యాభర్తల యొక్క డెవలప్మెంట్ మ్యారేజ్ డేట్ మీద ఆధారపడి ఉంటుంది. మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కానీ మన భారతదేశంలో ఇది ఇంతవరకు ఇంకా రాలేదు. అందరూ ముహూర్తం వరకే చూస్తారు. ముహూర్తంతో మించి ఇవి కూడా ఇంప్లిమెంట్ చేసుకోగలిగేది జీవితం చాలా చాలా బాగా ఉంటుంది. ఈ వివాహ తేదీల గురించి కంపాటిబిలిటీ గురించి నేను న్యూమరాలజీ మీద 440 పేజీలతో సమగ్రమైన గ్రంథం రాశాను. దీనిలో ప్రతి దాని గురించి న్యూమరాలజీకి సంబంధించి ప్రతి ఒక్క విషయము కూలంకుషంగా విశ్లేషించడం జరిగింది. ఎవరైనా ఈ బుక్ పొందాలి అనుకున్నట్టయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి ఫోన్ చేస్తే ఈ బుక్ని మీకు బీపీపీ ద్వారా పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి మ్యారేజ్ చేసే ముందు జ్యోతిష్యం ప్రకారంగా ముహూర్తం చూసుకొని ఆ ముహూర్తం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా లేకపోయినా 4, 13, 22, 31 తేదీలని, 5, 14, 23 తేదీలని, 8, 17, 26 తేదీలని అవాయిడ్ చేసుకొని మంచి ముహూర్తంలో చేసుకోగలిగితే చాలా మంచి భవిష్యత్తు పొందే అవకాశాలు, వాళ్ళే కాదు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి భవిష్యత్తు పొందే అవకాశాలు చాలా చాలా బాగున్నాయి. నేను నా ఎక్స్పీరియన్స్లో ఇది నేను అబ్జర్వ్ చేశాను. దీనివల్ల చాలామంది లాభం కూడా పొందారు. అందువల్ల మీరు కూడా లాభం పొందాలని మన ఇహియా టీవీ వాళ్ళు మాకు ఇచ్చిన ఆపర్చునిటీని మీ అందరితో పంచుకున్నాను. అందువల్ల ఎవరైనా కానీ దీన్ని ఫాలో అయ్యి దీనికి రెమెడీ ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోయినా కూడా మీ డేట్లో ముహూర్తంలో ఏమైనా చిన్న ప్రాబ్లం ఉన్నా శ్రీశైలం వెళ్ళి శ్రీశైలంలో ప్రతిరోజు కూడా శివ రుద్రాభిషేకం, అమ్మవారి కుంకుమార్చన, కుమారస్వామి కళ్యాణం, పార్వతీ కళ్యాణం చేస్తూ ఉంటారు. ఇవి మామూలుగా ఒక సంవత్సరం ఒకసారి మీరు తీర్థయాత్రలాగా వెళ్ళి అక్కడ చేయించుకున్నా పర్లేదు, తిరుపతిలో కళ్యాణం చేయించుకున్నా పర్లేదు. ఇప్పుడు గోదావరి జిల్లాలో చాలా క్షేత్రాలు ఉన్నాయి, అక్కడ కూడా కళ్యాణం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ముహూర్తంలో ప్రతి ముహూర్తంలోనే ఏదో ఒక చిన్న దోషం ఉంటుంది. ఆ దోష నివారణకి ఇలా చేసుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. మీరు ఈ ప్రోగ్రాం నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నా ఎక్స్పీరియన్స్లో చిన్న ప్రేయర్ తయారు చేశానండి. ఎవరైనా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ నిద్ర లెగవగానే మార్నింగ్ బెడ్ మీద ఉండగానే నిద్ర లెగవటమే థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అని ఒక 5-10 నిమిషాలు అనుకొని మీ కోరికలన్నీ అనుకోండి. అన్ని కోరికలు తీరుతాయి. మీ కోరికల్ని విశ్వంతో పెడితే విశ్వం గ్రహాలు మీకోసం పనిచేసి మీ కోరికలు తీరుస్తుంది. ప్రేయర్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. అంటే గాడే కాకుండా మీరు శివభక్తులు అయితే థ్యాంక్ యూ శివ, ఐ లవ్ యూ శివ, లేకపోతే రామ, ఏదైనా కానీ లేదు దేవుడిని నమ్మని వాళ్ళు థ్యాంక్ యూ నేచర్, ఐ లవ్ యూ నేచర్, ఐఎమ్ సారీ నేచర్, ప్లీజ్ ఫర్గివ్ మీ నేచర్, ప్లీజ్ బ్లెస్ మీ నేచర్. నేచర్ని మించింది లేదు. అలా పొద్దున అనుకొని సాయంత్రం కూడా బెడ్ మీదకి వెళ్ళగానే ఒక 5-10 నిమిషాలు థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అని అనుకొని ఒక 5-10 నిమిషాలు చూసి ఒక నెల రోజులు డైలీ చేయండి. మీరు అనుకున్న కోరికలన్నీ కోరతాయి, అన్నీ తీరుతాయి. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. నేను ఎంతో మందికి ఇది చెప్పి అందరూ జీవితంలో చాలా బాగా అడ్వాంటేజ్ పొందారు. మీరు కూడా మంచి అడ్వాంటేజ్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.